నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఇవాళ రేపు కేరళంలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం. ఎస్ఎం లాక్ జంక్షన్ నుంచి ముట్టతారా వరకు రోడ్ షో. హైదరాబాద్ మైలార్ దేవుపల్లిలో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం. 100 కోట్ల విలువైన క్రీడా మైదానాన్ని కాపాడిన అధికారులు. ఇరాన్తో యుద్ధం ముగింపుపై ట్రంప్ కీలక ప్రకటన. మహా అయితే 2-3 వారాలేనని వెల్లడి. విమాన ఇంధన ధరలకు రెక్కలు. రికార్డు స్థాయిలో 2 లక్షల పైకి చేరిన కిలో లీటర్. జమ్మూ కాశ్మీర్ గందర్బల్ జిల్లాలో ఉగ్రవేట. భద్రతా బలగాల కాల్పుల్లో ముష్కరుడి హతం. ఇరాన్ యుద్ధం 2-3 వారాల్లో ముగిసిపోతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఇరాన్ను అతి త్వరలో వదిలిపెడతామని స్పష్టం చేశారు. ఇరాన్ యుద్ధం నుంచి అమెరికా వెనక్కి వచ్చేసిన తర్వాత ఇంధన ధరలు ఒక్కసారిగా కుప్పకూలుతాయని తెలిపారు. 2-3 వారాల్లోనే ఇరాన్ యుద్ధం ముగిసిపోతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. దాడులను కొనసాగిస్తూనే చర్చలు జరుపుతున్నందున ఇరాన్ను అమెరికా సైన్యం అతి త్వరలో విడిచిపెట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. యుద్ధం వల్ల ఇంధన సంక్షోభం ముదరడంపై ఓవల్ ఆఫీసులో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ట్రంప్ ఈ విధంగా సమాధానమిచ్చారు. అమెరికా సైన్యం ఇరాన్ యుద్ధం నుంచి నిష్క్రమించగానే చమురు, గ్యాస్ ధరలు ఒక్కసారిగా కుప్పకూలుతాయని వ్యాఖ్యానించారు. అమెరికా దళాల ఉపసంహరణ అనేది ఇరాన్తో కుదిరే ఒప్పందంపై ఆధారపడి ఉండదని ట్రంప్ వివరించారు. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయలేని స్థితికి చేరుకుందని, ఆ దేశం మళ్లీ రాతి యుగంలోకి వెళ్లిందని నమ్మకం కలిగిన వెంటనే అక్కడి నుంచి దళాలను ఉపసంహరిస్తామన్నారు. Iran doesn't have to make a deal. No. Yeah, I've spoken to a lot of people. It's a new regime. They are much more accessible. They are right. You know, they said, we have a present for you, Mr. President, out of respect. And they said, wait a minute. No, they don't have to make a deal with me. When we feel that they are, for a long period of time, put into the Stone Ages, and they won't be able to come up with a nuclear weapon, then we'll leave. Whether we have a deal or not, it's irrelevant. Now, it's possible that we'll have a deal because they want to make a deal. They want to make a deal more than I want to make a deal. But in a fairly short period of time, we'll be finished. They will not be able to do a nuclear weapon for years. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరాన్ నాయకత్వం తొందరపడుతోందని ట్రంప్ తెలిపారు. గత ఇరాన్ పాలకుల కంటే ఇప్పుడు ఉన్నవారు చాలా వాస్తవిక దృక్పథం ఉన్నవారని, హేతుబద్ధంగా ఆలోచిస్తున్నారని వివరించారు. అందుకే వారితో చర్చలు సఫలమై ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని తెలిపారు. అటు ఇరాన్ మాత్రం అమెరికాకు తలొగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెబుతోంది. అమెరికా భూతల దాడులకు దిగితే అది వారు చేసే అతిపెద్ద తప్పిదమవుతుందని, వారి కోసం తమ భారీ సైన్యం వేచి చూస్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి హెచ్చరించారు. పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచ దేశాలు గడగడలాడిపోతున్నాయి. హర్మూజ్ జలసంధి మూసివేత ప్రభావం నేరుగా విమానయాన రంగంపై పడింది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విమాన ఇంధనం ఏటీఎఫ్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఒక్కరోజే కిలో లీటర్పై ఏకంగా ₹1,00,000కు పైగా భారం పెరిగింది. నిన్నటి వరకు 96,000గా ఉన్న కిలో లీటర్ ఏటీఎఫ్ ధర ఒకేసారి రెట్టింపు కన్నా ఎక్కువ పెరిగి ₹2 లక్షల దాటింది. ఈ భారం నేరుగా సామాన్యులపై పడనుంది. పశ్చిమాసియా యుద్ధం విమానయాన రంగంపై పెను భారాన్ని మోపింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకడంతో విమాన ఇంధన ధరలు ఏకంగా రెట్టింపు కన్నా ఎక్కువ అయ్యాయి. దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఏటీఎఫ్ ధర కిలో లీటరుకు ₹2 లక్షల మార్కును దాటి రికార్డును సృష్టించింది. దేశ రాజధాని ఢిల్లీలో నిన్నటి వరకు ₹90,638గా ఉన్న కిలో లీటర్ ఏటీఎఫ్ ధర
ఒక్క రోజులోనే 2,07,341 రూపాయలకు చేరుకుంది. దేశీయ విమానయాన సంస్థలకు ఏటీఎఫ్ ధర 8.5% అంటే 8,200 రూపాయల మేర పెరిగి కిలోలీటరుకు 1,04,000 రూపాయలకు చేరుకుంది. అయితే చార్టెడ్ విమానాలు, నాన్ షెడ్యూల్ విమానాలకు మాత్రం ధరలు 114.5% అంటే 1,10,000 రూపాయలు పెరిగి కిలోలీటరుకు 2,07,000 రూపాయలకు చేరుకుంది. పశ్చిమాసియాలో యుద్ధం విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై ఆందోళనలు నెలకొన్నాయి. దీనివల్ల అంతర్జాతీయ ఆయిల్ రేట్లు భారీగా పెరగడంతో విమాన ప్రయాణ భారంతో పాటు రవాణా రంగానికి తీవ్ర విఘాతం కలిగే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే అనేక విమానయాన సంస్థలు అదనపు ఛార్జీలను విధిస్తున్నాయి. హర్మోజు జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ఆసియా దేశాలపై ఈ విధంగా ప్రతికూల ప్రభావం పడుతోంది. కేరళం అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగుతున్నారు. ఇవాళ రేపు సీఎం కేరళంలో పర్యటించనున్నారు. నేడు త్రివేంద్రం, అలుప్పుజ, ఎర్నాకుళంలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఎస్ఎం లాక్ జంక్షన్ నుంచి ముట్టతార వరకు జరిగే రోడ్ షోలో రేవంత్ పాల్గొననున్నారు. అనంతరం త్రివేంద్రంలోని భారతనూర్లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్కు హాజరు కానున్నారు. మధ్యాహ్నం పువాచల్ వద్ద కటక్కడ నుంచి పువాచల్, వెల్లండ్ వరకు రోడ్ షోలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు అలప్పుజ వద్ద కార్నర్ మీటింగ్కు హాజరు కానున్నారు. అనంతరం ఎర్నాకుళం చేరుకుంటారు. పుదుచ్చేరి ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నేటి నుంచి 3 రోజుల పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రచారం నిర్వహిస్తారు. మంత్రి పొన్నం ప్రభాకర్ను పుదుచ్చేరికి ఎన్నికల పరిశీలకులుగా స్టార్ క్యాంపెయినర్గా ఏఐసీసీ నియమించింది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం పెండింగ్ నిధుల్లో మరో 619 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. పంచాయతీలకు పాలక మండళ్లు లేకపోవడంతో 2 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన సుమారు 3,000 కోట్ల రూపాయలు విడుదల కాలేదు. ఇటీవల గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడంతో 15వ ఆర్థిక సంఘం నిధులకు కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా విడుదల చేస్తోంది. తాజాగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 619 కోట్ల రూపాయలను విడుదల చేసింది. కేంద్రం నుంచి మరో 1,000 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. పెండింగ్లో ఉన్న మిగతా నిధులను సైతం త్వరగా విడుదల చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. తిరుమల శ్రీవారిని గవర్నర్ శివప్రతాప్ శుక్లా దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన ప్రతాప్ శుక్లా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఖమ్మం జిల్లాలోని వైరా నుంచి దేవరకొండ గ్రీన్ఫీల్డ్ హైవే ద్వారా రాకపోకలు 10 రోజుల్లో ప్రారంభం కానున్నాయని ఖమ్మం సిపి సునీల్ దత్ వెల్లడించారు. వైరా రింగ్ రోడ్డు కూడలి జాతీయ రహదారి నుంచి సోమవరం వద్ద గ్రీన్ఫీల్డ్కు వాహనాల మళ్లింపును ఎన్హెచ్ఏఐ, ఆర్ఎండ్బి, రెవెన్యూ అధికారులతో కలిసి సిపి పరిశీలించారు. స్పీడ్ బ్రేకర్స్, సూచికలు ఉండే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఖమ్మం సమీపంలో దంసలాపురం వద్ద మరో 2 నెలల వరకు పనులు కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. గ్రీన్ఫీల్డ్ హైవే ఫ్రమ్ సోమవరం టు దేవరపల్లి ఇది త్వరగానే ఓపెన్ అవుతుంది. మేబీ 10 to 15 డేస్లో ఈ స్ట్రెచ్లో మేజర్ ట్రాఫిక్ విల్ బి డైవర్టెడ్ టు ది స్ట్రెచ్. మాకు వచ్చినట్లు అది రాజమండ్రి, దేవరపల్లి సైడ్ నుంచి ట్రాఫిక్ మోస్ట్లీ సత్తుపల్లి అటు సైడ్ నుంచి అన్ని ఈ గ్రీన్ఫీల్డ్ హైవేకి డైవర్ట్ అవుతుంది. తర్వాత వాళ్ళ ఇక్కడ సోమవారంలో దిగి వైరా సెంటర్కి రావాలి. దెన్ ఫ్రమ్ వైరా సెంటర్ అగైన్ ఓల్డ్ రోడ్లో హైదరాబాద్ సైడ్కి వెళ్ళాలి. మనకు దంసలాపురం బ్రిడ్జ్ దగ్గర ఈ వర్క్ నడుస్తుంది. అది కూడా కంప్లీట్ అవుతుంది. 2.5 months మ్యాక్సిమం. అలైవ్ క్యాంపెయిన్ సందర్భంగా మేము ఇక్కడ అన్ని హాట్ స్పాట్ చూడడానికి వచ్చాం. మేము విజిట్ చేసి కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసాం. సో దీస్ పాయింట్స్ విల్ బి కరెక్టెడ్ ఇమీడియట్లీ బై పోలీస్, ఆర్ఎండ్బి, ఎన్హెచ్ఏఐ అండ్ లోకల్ authorities, panchayat and municipalities.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన ఇంటిపై జారీ చేసిన సీజ్ను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. ఆస్తి పన్ను బకాయిలు పూర్తిగా చెల్లించకపోయినా సంబంధిత వర్గాల హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. యూసుఫ్గూడ శ్రీనగర్ కాలనీలో G+4తో నిర్మించిన ఈ భవనంపై సుమారు 1,59,00,000 ఆస్తి పన్ను బకాయి ఉంది. ఇందులో 78 లక్షలు ప్రిన్సిపల్ అమౌంట్ కాగా 81 లక్షలు వడ్డీగా చేరాయి. 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. కమర్షియల్ ప్రాపర్టీగా నమోదైన ఈ భవనం గత కొన్నేళ్లుగా ఖాళీగా ఉండటంతో బకాయిలు చెల్లించకపోవడంతో జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. అయితే మరో నెల రోజుల్లో మొత్తం బకాయిలు చెల్లిస్తామని యాజమాన్య వర్గాలు హామీ ఇవ్వడంతో సీజ్ను ఎత్తివేశారు. జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయంలో చలువ పందిళ్లు కూలి 2 నాయి బ్రాహ్మణులు గాయపడ్డారు. చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా భక్తుల కోసం పందిళ్లు వేశారు. ఉన్నట్టుండి అవి ఒక్కసారిగా కూలి అక్కడే పనిచేస్తున్న వారిపై పడిపోయాయి. వెంటనే అక్కడికి చేరుకున్న ఆలయ అధికారులు గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కూలిన పందిళ్లను మళ్లీ సరిచేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మే నెలాఖరు వరకు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం 18 కోట్ల రూపాయలు నిధులు కేటాయించింది. ప్రస్తుతం 60% పైగా పనులు జరిగినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా గ్లాస్ బ్రిడ్జిని ఎల్లమ్మ చెరువుపై నిర్మిస్తున్నారు. ఈ చెరువును మినీ ట్యాంక్ బండ్ లాగా తీర్చిదిద్దేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ బ్రిడ్జి పనులు పూర్తి చేసి పర్యాటకంగా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ విక్రయదారులు బంద్ చేపట్టారు. కంపెనీలు కమిషన్లు తగ్గించడాన్ని నిరసిస్తూ తెలంగాణ చికెన్ సెంటర్ల అసోసియేషన్ ఈ బంద్కు పిలుపునిచ్చింది. అసోసియేషన్ పిలుపుతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో చికెన్ షాపులు మూతపడ్డాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో షాపులు యథావిధిగా తెరుచుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎల్బీ నగర్లో బంద్కు మద్దతుగా ఉన్న అసోసియేషన్ సభ్యులు షాపులు తెరిచిన యజమానులను అడ్డుకోవడంతో వాగ్వివాదాలు చోటు చేసుకున్నాయి. కంపెనీలు మార్జిన్లు తగ్గించడం వల్ల చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని అసోసియేషన్ నేతలు తెలిపారు. అయితే రోజువారీ వ్యాపారం ఆగిపోతే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కొందరు షాపు యజమానులు అంటున్నారు. కొన్ని చోట్ల తోపులాట జరగడంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం అడ్లూరులో కాంగ్రెస్ వర్గం అదే పార్టీలోని రెబెల్ వర్గం మధ్య ఘర్షణ చోటు చేసుకున్నాయి. 3 రోజుల క్రితం గ్రామ సభలో మాటామాటా పెరిగి కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో 13 మందిపై కేసు నమోదైంది. తాజాగా సర్పంచ్ మామపై ఉప సర్పంచ్ భర్త 15 మందితో రహదారిపై కాపు కాసి కర్రలు ఇనుప రాడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో రామకోటయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ఫిర్యాదు అందిన వెంటనే నిజ నిర్ధారణ చేసుకుని నోటీసులు ఇవ్వడంతో పాటు కబ్జా నిజమని తేలితే కూల్చివేస్తోంది. ఫిర్యాదుదారులకు భరోసానిస్తూ వారి నమ్మకాన్ని చూరగొంటోంది. తాజాగా రంగారెడ్డి జిల్లాలోనూ సుమారు 100 కోట్ల భూమిని కాపాడి స్థానికుల మన్ననలు పొందింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం మైలార్దేవుపల్లిలోని శాస్త్రీపురం కాలనీలో హైడ్రా బుధవారం భారీ ఆపరేషన్ నిర్వహించింది. సుమారు 100 కోట్ల రూపాయల 188 ఎకరాల హుడా అనుమతి పొందిన లేఅవుట్లో క్రీడా స్థలం కోసం కేటాయించిన స్థలంలో అక్రమ నిర్మాణాలను హైడ్రా తొలగించింది. G+3 అంతస్తుల నిర్మాణ దశలో ఉన్న భవనాలు 5ంటిని హైడ్రా తొలగించింది. మరో 2 సింగిల్ రూమ్ నిర్మాణాలను తొలగించింది. 1800 ప్లాట్లకు పైగా ఉన్న ఈ లేఅవుట్ ప్రకారం 6,500 గజాల స్థలాన్ని ప్లేగ్రౌండ్ కోసం కేటాయించారు. క్రీడా స్థలానికి కేటాయించిన స్థలం అని తెలిసి గత 3 సంవత్సరాలుగా నోటరీ మీద స్థానికంగా ఉన్న కబ్జాదారులు ప్లాట్లుగా అమ్మేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. వీటికి జీహెచ్ఎంసీ గతంలో నోటీసులు సైతం ఇచ్చింది. 2024లో కూల్చేస్తామని స్పీకింగ్ ఆర్డర్లు జారీ చేసింది.
హైడ్రా నోటీసులు పట్టించుకోకుండా అక్కడ అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇదే విషయమై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా అధికారులు జీహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లేఅవుట్ ప్రకారం ఆ ప్రదేశం క్రీడా స్థలం కోసం కేటాయించిందని నిర్ధారణ చేసుకుంది. నిర్మాణాలు చేపట్టవద్దని హెచ్చరించింది. బుధవారం ఉదయం ఆక్రమణలను హైడ్రా తొలగించింది. నిర్మాణంలో ఉన్న 5 భవనాలతో పాటు మరో 2 చిన్న గదులను తొలగించింది. ఇంకో 2 భవనాల్లో ఇప్పటికే నివాసాలు ఉండటంతో వాటిని మినహాయించింది. క్రీడా మైదానం అందుబాటులోకి రావడంతో శాస్త్రీపురం కాలనీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. హైడ్రాకు ఫిర్యాదు చేయగానే చర్యలు చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆక్రమణలు అడ్డుకుంటే భయపెట్టారని, హైడ్రా రావడంతో క్రీడాస్థలం కాపాడుకోగలిగామని పేర్కొన్నారు. కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇవాళ స్పెసిఫిక్గా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము నిలదీస్తా ఉన్నాం. మీరేదైతే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారో ఎందుకు ఇంతవరకు కనీసం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తలేరు? పైగా ఓకే ఏదైనా డీలే అవుతుందంటే కనీసం ప్రభుత్వం ఒక ఎక్సర్సైజ్ చేయాలి సిన్సియారిటీతో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాష్ట్రంలో ఏ నోటిఫికేషన్ వేద్దామన్నా ఏదో ఒక జీవో అడ్డం ఉంది. కనీసం దాని మీద గవర్నమెంట్ ఎక్సర్సైజ్ చేస్తలేదు. ఇవాళ పర్టికులర్గా డిగ్రీ లెక్చరర్స్ గురించి మాట్లాడదాం అనుకున్నాం. అయితే డిగ్రీ లెక్చరర్ల ఉద్యోగాలు వేయాలంటే జీవో నంబర్ 4 అడ్డంకిగా మారింది. అది మొన్ననే ఫ్రెష్గా రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. డిఎస్సీ వేద్దాం, టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి 20,000 పైగా అనుకుంటే 108 జీవో అడ్డం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవో ఇప్పటి వరకు కూడా 108 జీవో అడ్డం ఉంది. ఆనాడు ఆ ప్రభుత్వం మార్చలేదు, ఈనాడు ఈ ప్రభుత్వం మార్చలేదు. గ్రూప్స్ వేద్దామంటే జీవో నంబర్ 29 ఎస్సీ ఎస్టీ బీసీ మొత్తం అందరు విద్యార్థుల నోట్ల మట్టి కొడుతూ రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన జీవో అది అడ్డం. పోలీసు ఉద్యోగాలు వేద్దామంటే జీవో 46 అడ్డం. గురుకులాల్లో ఉద్యోగాలు వేద్దామంటే జీవో 81 అడ్డం. కనీసం ఈ జీవోల మీద ఒక్కసారి మీరు అడిగినరా, మాట్లాడినరా, నిరుద్యోగులను పిలిచిండ్రా, ఎవరినన్నా ఎక్స్పర్ట్స్ని పిలిచిండ్రా? అసలు ఎందుకోసం తెచ్చిండ్రు ఈ జీవోలు? ఎవరి కోసం తెచ్చిండ్రు ఈ జీవోలు? మీరు ఇచ్చే నోటిఫికేషన్ వల్ల లాభం ఏం జరుగుతున్నది? ఇవాళ డిగ్రీ కాలేజ్ లెక్చరర్లకు 15 సంవత్సరాలైంది. తెలంగాణ రాష్ట్రం రాకముందు 2011లో నోటిఫికేషన్ ఇస్తే ఇప్పటి వరకు డిగ్రీ కాలేజ్ లెక్చరర్కి ఇవ్వలే నోటిఫికేషన్. ఫస్ట్ టైం ఆఫ్టర్ 15 ఇయర్స్ వస్తుంది. సరే 15 ఏళ్ల తర్వాత నోటిఫికేషన్ వస్తుంది కదా అనుకుంటే దానికి ఒక కొత్త జీవో నంబర్ 4 అని తెచ్చారు. మామూలుగా నెట్ సెట్ జరుగుతుంటుంది, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎవ్రీ ఇయర్ కేంద్ర ప్రభుత్వం పెడతానే ఉంటుంది. 2 సార్లు పెడతారు, వాళ్ళ టైం టేబుల్ ప్రకారం జరుగుతుంది. ఇక్కడ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ పెట్టాలి, ప్రతి సంవత్సరం పెట్టాలి. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక 3 ఏళ్లలో ఒకసారి పెట్టిండ్రు. మీరు సెట్ పెట్టారు, మీరు డిఎల్ ఎగ్జామ్ వేయబట్టి ఎట్లా క్వాలిఫై అవుతారు పిల్లలు? 1, 2 ఎన్నడూ అంతకుముందు డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ఉద్యోగాల్లో ఇంటర్వ్యూ లేదు. ఇప్పుడు కొత్తగా ఇంటర్వ్యూ పెట్టి దానికి 10 మార్కులు పెట్టిరు. ఎవరి కోసం పెట్టిండ్రు? ఇంటర్వ్యూలు ఎవరికి ఫేవర్ చేద్దామని పెట్టిండ్రు. ఓకే అది సరే 10 మార్కులే కదా అని విద్యార్థులు ప్రిపేర్ అవుదామంటే పిహెచ్డీకు 25 మార్కులను వెయిటేజ్ పెట్టిండ్రు. ఎందుకోసం 25 మార్కులు పెట్టిండ్రు పిహెచ్డీకి అని అంటే ఆన్సర్ లేదు. పోనీ పిహెచ్డీలు మీరు అడ్మిషన్లు బాగా బీభత్సంగా ఇస్తున్నారా అంటే అది కూడా లేదు. ఎక్కడ అడ్మిషనే లేదు, మీరు పిహెచ్డీ ఎట్లా పెడతారు ఎలిజిబిలిటీ? దానికి కూడా 25 మార్క్స్ పెట్టిండ్రు. అంటే ఇది కేవలం ఎట్లయితే గ్రూప్ 1లో కొంతమందిని సెలెక్ట్ చేసుకోవడానికి కొన్ని సెంటర్లు వేసిర్రో డిగ్రీ కాలేజ్లో కూడా మీకు నచ్చిన వాళ్ళను, మీ నాయకుల పిల్లలను, కాంగ్రెస్ కార్యకర్తలను నింపుకోవడానికి మాత్రమే ఈ కొత్త జీవో ఇవ్వడం జరిగింది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఈ జీవో 4ని తక్షణమే రద్దు చేయాలి. దాదాపుగా 40,000 మంది విద్యార్థులు దీని మీదనే ఆధారపడి ఎన్నో రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నారు. ఖచ్చితంగా రద్దు చేయాలి. ఇంకొక ఫెయిల్యూర్ కూడా ఈ ప్రభుత్వం చెప్పాలి. ఈ బీఎస్సీ నర్సింగ్ అసోసియేషన్ వాళ్ళు వచ్చిపోయిన మొన్న వీళ్ళకి ఎగ్జామ్ వేసిరు, 40,000 మందికి ఎగ్జామ్ వేసిరు, వాళ్ళు రాసిండ్రు, 1:25 రేషియోలో సెలెక్షన్ చేస్తామని చెప్పి ఇంతవరకు రిజల్ట్ బయట పెట్టారు. 9 నెలలు అవుతుంది. ఆ పిల్లలు తిరుగుతారు ఆఫీస్ చుట్టూ. తిరిగితే కసిరించుకోవడం వల్ల మొన్నైతే లిటరలీ సెక్యూరిటీ వాళ్ళని పెట్టేసి నిరుద్యోగుల్ని బయటకు నూకేసింది మీ ప్రభుత్వం. ఎవరి కోసం చేస్తున్నారు మరి మీరు? పరిపాలన ఎందుకోసం చేస్తున్నారు? ఇన్ని లక్షల మందిని అఫెక్ట్ అయ్యేటటువంటి ఈ జీవోలన్నీ కూడా పెట్టుకొని వాటి మీద కనీసం రివ్యూ చేయకుండా, మూసీ మీద రివ్యూ చేయడానికేమో టైం ఉంటుంది ముఖ్యమంత్రి గారికి, నిరుద్యోగుల మీద మాత్రం రివ్యూ చేయడం లేదు. మేము ఇవాళ పాయింట్అవుట్ చేస్తున్నాం, 5 జీవోలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో రద్దు కావాల్సినవి. జీవో నంబర్ 4 డిగ్రీ లెక్చరర్స్కి అడ్డం ఉన్నది. జీవో నంబర్ 108 టీచర్ పోస్టులు డిఎస్సీల కోసం అడ్డం ఉన్నది. జీవో నంబర్ 29 ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు డైరెక్ట్గా అన్యాయం చేస్తున్నది.
పోలీసులో జీవో 46, గురుకులాలలో జీవో 81, ఇక మా ఆడబిడ్డలకు అన్యాయం చేసే జీవో 4. ఇవన్నిటిని కూడా రద్దు చేయాలి. నిరుద్యోగులను మీరు విస్మరిస్తే ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో మేము వారి దగ్గరికి వెళ్తాం, వారితో మాట్లాడతాం, వారిని సమాయత్తం చేస్తాం, వారిని ఉద్యమంలోకి తీసుకొస్తాం. మీ మెడల్ వంచి ఈ జీవోలు రద్దు చేయించి నోటిఫికేషన్లు ఇప్పిస్తాం. మీరు 2 లక్షలు ఇస్తామని చెప్పిన ప్రతి సంవత్సరం మేము అది సాధించే వరకు, మీరు ఆ నోటిఫికేషన్ వేసేంత వరకు కూడా ప్రభుత్వం వెంటబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిరుద్యోగ యువతీ యువకులు దయచేసి ధైర్యంగా ఉండండి. మీ పక్షాన అడగడానికి, మీ పక్షాన పోరాటం చేయడానికి తెలంగాణ జాగృతి మీకు అండగా ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లోని గందర్బల్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది హతమైనట్లు సైన్యం తెలిపింది. అర్హామా ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయన్న పక్కా సమాచారంతో సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా కాటన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. గాలింపుల సమయంలో ఉగ్రవాదుల భద్రతా బలగాలపై కాల్పులు ప్రారంభించడంతో సైన్యం ధీటుగా స్పందించింది. ఎదురు కాల్పుల్లో భద్రతా దళాలు ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని శ్రీనగర్ కేంద్రంగా పనిచేసే చినార్ కార్ప్స్ వెల్లడించింది. పాకిస్తాన్ నాయకత్వానికి గల ఉగ్ర లింకులు మరోసారి బహిర్గతమయ్యాయి. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ముఖ్య సలహాదారు రాణా సనావుల్లా, లష్కరే తోయిబా ముఖ్య నేత షఫీజ్ తన్హా సయీద్ను బహిరంగంగా కలిసిన ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ కుమారుడే ఈ హఫీజ్ తల్హా సయీద్. ఫైసలాబాద్లో జరిగిన వివాహ వేడుకలో రాణా సనావుల్లా, తల్హా సయీద్ ఒకరినొకరు పలకరించుకున్నట్లు ఫోటోలు కనిపిస్తోంది. పాక్ రాజకీయ నాయకత్వానికి నిషేధిత ఉగ్ర సంస్థలకు మధ్య ఉన్న లోతైన సంబంధాలకు ఈ ఘటన నిదర్శనం. ప్రపంచ దేశాల ముందు ఉగ్రవాదంపై చర్యలు తీసుకుంటున్నామని పాకిస్తాన్ చెబుతున్న మాటలన్నీ అబద్దమని, ఉగ్రవాదులు ఆ దేశంలో యథేచ్ఛగా తిరుగుతున్నారని ఈ ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి. హఫీజ్ సయీద్ కేవలం ముంబై దాడులకే పరిమితం కాకుండా పుల్వామా దాడులు, జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చడంలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ పాక్ ప్రభుత్వ పెద్దలు వారికి అండగా నిలుస్తూ ఆశ్రయం కల్పిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అధికారిగా సేవలందించిన అనిల్ కుమార్ పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని బంజారాహిల్స్, అమరావతి ఆడిటోరియంలో ఆయనకు అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. అనిల్ కుమార్ తన సుదీర్ఘ ఉద్యోగ జీవితంలో నిక్కచ్చిగా నిబద్ధతతో పనిచేయడంతో మంచి పేరుతో వచ్చిందన్నారు. ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్లో పారదర్శకతను పెంచడం, సాంకేతికతను జోడించి పన్ను చెల్లింపుదారులకు సేవలను సులభతరం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఉమ్మడి రాష్ట్రాల విభాగానికి నేతృత్వం వహిస్తూ ఆదాయపు పన్ను వసూళ్లలో, పరిపాలనలో ఉత్తమ ప్రమాణాలను నెలకొల్పారని అధికారులు అనిల్ కుమార్ను కొనియాడారు. 1990లో ఇండియన్ రెవెన్యూ సర్వీస్లో చేరాను. 35 సంవత్సరాలు డెడికేటెడ్గా వర్క్ చేశాను. ఇవాళ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ ఒరిస్సాకి ఇన్ఛార్జ్గా ఉంటూ ఇవాళ సూపరాన్యుయేట్ అవుతున్నాను. 35 ఇయర్స్ చాలా ఈవెంట్ఫుల్గా జరిగినాయి. నాకు చేతనైనంత వరకు 10 మందికి సాయం చేశాను. నా వృత్తి ధర్మం చక్కగా నిర్వర్తించి మంచి పేరు తెచ్చుకోవాలన్న తపనతోటి మొదలైన నా ప్రయత్నం ఇవాళ చాలా ఆనందకరంగా ఇంతమంది నా ఫ్రెండ్స్ మధ్యలో, వెల్ విషర్స్ మధ్యలో, నా సీనియర్ ఆఫీసర్స్ నన్ను పొగుడుతూ ఉంటే ఆనందంతో చాలా సంతోషంగా ఉంది. 2026-27 ఆర్థిక సంవత్సరం మొదలైన వేళ బడ్జెట్లో ప్రకటించిన కొత్త ఆదాయపు పన్ను నిబంధనలు అమల్లోకి వచ్చాయి. డిజిటల్ చెల్లింపులు, ఏటీఎం లావాదేవీలు సహా ఇతర అంశాల్లో నూతన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇక నుంచి చేసే విదేశీ యాత్రలపై 2% టీడీఎస్ వర్తిస్తుంది. రైల్వే టికెట్ క్యాన్సిలేషన్ విషయంలో కూడా నూతన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. 2026-27 ఆర్థిక ఏడాది మొదలైన వేళ ఆదాయ పన్ను చట్టం 2025 అమల్లోకొచ్చింది. ఇది 64 ఏళ్ల నాటి ఆదాయ పన్ను 1961ని భర్తీ చేయనుంది. పన్నులు, పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పులు లేకపోయినా నిబంధనల్ని సరళతరం చేస్తూ కేంద్రం నూతన చట్టాన్ని తీసుకొచ్చింది. ఇక నుంచి ఫైనాన్షియల్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ కు బదులుగా ట్యాక్స్ ఇయర్ గా వ్యవహరించనున్నారు. ఇది గందరగోళాన్ని తగ్గించి పన్ను లెక్కింపును సులభతరం చేయనుంది. హైదరాబాద్, పుణె, బెంగళూరు, అహ్మదాబాద్ లో నివసిస్తున్న వేతనజీవులు ఇక నుంచి తమ హెచ్ఆర్ఏలో 50% పన్ను మినహాయింపు పొందొచ్చు. ఇప్పటి వరకు ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై నగరాలకే పరిమితమైన ఈ ప్రయోజనాన్ని కేంద్రం మరో 4 నగరాలకు విస్తరించింది.
హెచ్ఆర్ఏ కింద మినహాయింపులు పొందాలంటే అద్దెదారు, ఇంటి యజమాని మధ్య ఉన్న అద్దె ఒప్పందం వెల్లడించడం తప్పనిసరి. ఇది కూడా పాత పన్ను విధానం ఎంపిక చేసుకున్న వారికే వర్తిస్తుంది. ఫ్యూచర్స్ పై సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను 0.02 నుంచి 0.05% పెరిగింది. ఇక నుంచి పాన్ కార్డు పొందాలంటే ఆధార్తో పాటు ఓటర్ ఐడి, పాస్పోర్ట్, బర్త్ సర్టిఫికెట్ వంటి అదనపు పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం ఇక నుంచి చేసే అన్ని డిజిటల్ లావాదేవీలకు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ తప్పనిసరి. ఈ నిబంధన బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ సంస్థలు సహా చెల్లింపుల వ్యవస్థలోని అన్ని సంస్థలకు వర్తిస్తుంది. ఏటీఎంలో నగదు విత్డ్రా విషయంలో హెచ్డీఎఫ్సీ పలు మార్పులు చేసింది. ఇకపై యూపీఐ ద్వారా చేసే విత్డ్రాలను కూడా సాధారణ విత్డ్రాగానే పరిగణించనుంది. ఉచిత లావాదేవీల పరిమితి దాటితే ప్రతి లావాదేవీకి 23 రూపాయలతో పాటు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు రోజువారీ ఏటీఎం నగదు విత్డ్రా పరిమితుల్ని సవరించింది. ఎంపిక చేసిన డెబిట్ కార్డులపై నగదు విత్డ్రా పరిమితిని 50% మేర తగ్గించింది. రైల్వే టికెట్ కాన్సిలేషన్ విషయంలో కూడా నూతన నిబంధనలు అమల్లోకొచ్చాయి. రైలు బయలుదేరడానికి 24 నుంచి 8 గంటల మధ్య టికెట్టు రద్దు చేసుకుంటే 50% మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని తిరిగిస్తారు. 70 నుంచి 24 గంటల మధ్య టికెట్లు రద్దు చేసుకుంటే 25% మొత్తాన్ని మినహాయించుకుంటారు. భారత్లో 12,000 మంది ఉద్యోగులపై ఒరాకిల్ సంస్థ వేటు వేసినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా 30,000 మందిని తొలగించేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పటికే చాలా మంది ఉద్యోగులకు ఒరాకిల్ ఈమెయిళ్లు పంపినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. భారత్లో మొత్తం 30,000 మంది ఉద్యోగులు ఉండగా తాజా లే ఆఫ్స్తో దాదాపు 40% మంది సిబ్బందిని తొలగించినట్లయింది. వచ్చే నెలలో మరో విడత భారీ లే ఆఫ్స్ ఉండవచ్చని సంస్థలోని మానవ వనరుల విభాగం హెచ్చరించడం ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. కార్యకలాపాలను క్రమబద్ధీకరించే ప్రక్రియలో భాగంగానే ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నామని, ప్రస్తుతం ఉన్న కొన్ని ఉద్యోగాలు అవసరం లేనివిగా మారాయని ఒరాకిల్ తన అంతర్గత ఈమెయిల్స్లో పేర్కొంది. ఉద్యోగం కోల్పోయిన వారికి ఒరాకిల్ కొంతమేర ఆర్థిక ఊరటనిచ్చే ప్యాకేజీని ప్రకటించింది. ఏడాది సర్వీసు పూర్తి చేసుకున్న వారికి 15 రోజుల వేతనంతో పాటు నోటీస్ పీరియడ్ జీతం, లీవ్ ఎన్కాష్మెంట్, గ్రాట్యుటీ, 2 నెలల అదనపు వేతనాన్ని అందజేస్తోంది. అయితే ఇవి పొందాలంటే ఉద్యోగులు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని షరతు విధించింది.